కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనములో ఆయన మాట్లాడిన మాట లేదా చేసిన ప్రార్థన నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవా, కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనం. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము అంటున్నాడు. చాలు. దేవుని బిడ్డలారా, దావీదు గారి గురించి మీరు ఎందరో దైవజనుల నోటి వినే ఉంటారు, మీరు కూడా చదువుకున్నారు. దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. ఎందుకోసం ఆయన ప్రార్థిస్తున్నాడు అనంటే, ఎందుకోసం ఆయన ప్రార్థన మొదలుపెట్టాడంటే, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దావీదు గారైనా ఎలా ప్రార్థన చేస్తుంది అనిపించింది నాకు. ఆయన గురించి మనం చదువుకున్న విన్న సంగతులు చూస్తే, సౌలు పరిపాలించిన కాలంలో దావీదు బాలుడు, యవ్వనస్తుడు. వాళ్ళ అన్నలైతే సైనికులుగా ఉన్నారు, కానీ దావీదు చిన్నవాడు, గొర్రెల కాపరిగా వాళ్ళ నాన్న అప్పగించిన మందను కాస్తున్న వ్యక్తి. ఆ సమయంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తే సమయం. అంటే శత్రువులు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి సిద్ధమైన సమయం అది. ఇక ఆ ఫిలిస్తీయులకు ముందు ఒక నాయకుని పెట్టుకున్నారు వాళ్ళు. అతడే గొలియాతు. ఎవరు? గొలియాతు. గొలియాతు ఆకారాన్ని చూస్తేనే ఇశ్రాయేలీయులందరికీ వణుకు పుడుతుంది. వారు వెనకున్న దైవం ఎవరో కూడా మరిచిపోయే అంత పరిస్థితులు వచ్చేసాయి ఇశ్రాయేలీయులకి. ఇక సౌలు రాజు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతడు ఆజానుభావుడు, బలాఢ్యులు, ధైర్యవంతుడు. దేవుని దృష్టికి లేదా మనుషుల దృష్టికి కూడా చక్కగా ఆకారంలో కూడా ఆజానుభావుడిగా, ఒక మంచి బాడీ బిల్డర్గా కనపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి గదిలో కూర్చుండిపోయాడు. శత్రువు రంకెలు వేస్తున్నాడు, గొలియాతు రంకెలు వేస్తున్నాడు. అతడి ఆకారాన్ని చూస్తేనే అందరూ బెంబేలెత్తిపోతున్నారు, ఇశ్రాయేలీయులు అందరూ భయపడిపోతున్నారు. ఆ సమయంలో దావీదు గారు అన్నలకు క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాడు. ఎప్పుడైతే అతడు అలా వచ్చిన సందర్భంలో ఫిలిస్తీయుల కేకలు వినబడుతున్నాయి. గొలియాతు రంకెలు వేస్తున్నాడు. దేవుని బిడ్డలను ఓడిస్తాను, ఎలాగైనా హతము చేస్తానని రంకెలు వేస్తున్నాడు. ఆ సమయంలో ఆ మాటలు విన్న బాలుడైన యవ్వనస్తుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటున్నాడండి. ఒక యవ్వనస్తుడు, అందరూ సైన్యముగా ఉన్నారు, అందరూ కత్తులు, గుదియలు, డాళ్ళు పట్టుకుని, బల్యాలు పట్టుకుని ఉన్నారు. ఇతడు మాత్రం అన్నలకు క్యారియర్ పట్టుకుని వచ్చాడు. ఏంటి, దేవుని సైన్యమనే తిరస్కరించేంత గొప్పోడవాడు, వాడిని వేసేస్తానంటున్నాడు. అంటే ఎంత ధైర్యం! ఫిలిస్తీయుల సైన్యం అంతా ఉంది. ఆ సైన్యము ముందు ఒక ఆజానుభావుడు, ఒక బలాఢ్యుడు, అతన్ని చూస్తేనే భయంకరంగా ఉన్నాడు. ఆ ఒక్కడు చాలా అందరిని వేసేస్తాడు అన్నట్టుగా కనబడుతున్నాడు. అలాంటి వ్యక్తిని చూచిన దావీదు, యవ్వనస్తుడైన బాలుడైన దావీదు రోషంతో మాట్లాడుతున్న మాట, జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడైనా వాడిని వేసేయాలి. దేవుని సైన్యమునే తిరస్కరిస్తాడా వాడు, వాడిని హతము చేయాలి. రాజు ఏ బహు మీద ప్రకటిస్తానన్నాడు చెప్పండి, నేను వేసేస్తానన్నట్టుగా అక్కడ దావీదు మాటలు ఉన్నాయి చూడండి. అంటే యవ్వన కాలంలోనే శత్రు సైన్యమును, ఆ సైన్యమునకు ముందున్న ఒక బలాఢ్యున్నే పడగొడతానని ఛాలెంజ్ చేసిన వ్యక్తి అన్నమాట ప్రకారంగా ఆ గొలియాతును పడగొట్టి అతని కత్తితోనే అతని తల నరికి ప్రజలందరి చేత దావీదుకు 10,000 కొలదియు అని గాన ప్రతిగానములు స్తుతులు పలికించుకున్న ఒక గొప్ప ధైర్యశాలి దావీదు గారు. శత్రువుకే వణుకు పుట్టించిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే శత్రువుకే వణుకు పుట్టించిన వాడు, మనుషులకే కాదు, క్రూర మృగాలను సహితం తరిమి చంపినవాడు దావీదు కదా. సౌలు రాజు ముందు నిలబడ్డాడు. సౌలు రాజు అంటున్నాడు, నువ్వు చిన్నోడివి, వాడు యుద్ధ నైపుణ్యుడు, వాడి కండలు, ఆ శత్రు సైన్యం యొక్క దారుఢ్యాలు, వారి దేహాలు చూస్తుంటే వారు యుద్ధ నైపుణ్యం తెలిసిన వారు, వాడు చాలా భయంకరుడు, నువ్వు వాడితో ఎలా తలపడతావు అన్నప్పుడు, గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని పట్టుకుపోతుంటే తాక్కుంటాడు కాపరి. అమ్మో, సింహం క్రూర మృగం వచ్చేసింది, పోతే పోనీ ఒక గొర్రె పిల్లని పట్టుకుపోయింది అనుకుంటాడు ఎవడైనా. కానీ యవ్వనస్తుడైన బాలుడైన దావీదు దానిని తరుముతున్నాడట. ఎవరిని తరుముతున్నాడు? కుక్కన సింహాన్న? సింహాన్ని తరుముతున్నాడంటే ఎంత ధైర్యవంతుడు!
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ధైర్యవంతుడు, ధైర్యశాలి, దేవుని ఆత్మలో పెట్టిన రోషముంది, రోషము కలిగిన దేవుని కుమారుడు దావీదు. అలాంటి దావీదు మాట్లాడుతూ, నేను సింహాన్ని తరిమి చంపాను. సింహాన్ని తరుముతున్నాడట. ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్ల పోతే పోనీ ప్రాణమన్నా కాపాడుకోవచ్చు కదా అనుకుంటాం మనం. ఎవరైనా అలా అనుకుంటారు. పోతే పోనీ గొర్రె పిల్ల, అమ్మయ్య ప్రాణం దక్కింది. కానీ దావీదైతే సింహాన్ని తరుముతున్నాడు. ఎలాగైనా గొర్రె పిల్లని కాపాడాలని తరిమి పరిగెట్టించాడట. సింహాన్ని పరిగెట్టించి చంపి ఏం చేశాడు? దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, నోట నుండి గొర్రెను విడిపించాడట. ఎలా? పట్టుకున్నప్పుడు దాన్ని ఎలా చంపుంటాడు? తరిమి ఆ రెండు పైన కింద దవడలను పట్టుకుని లాగి చీల్చి చండాడేసి ఉంటాడు. అంత ధైర్యమా? అవునండి, దావీదంత ధైర్యవంతుడు. ఇక ఇంకొక క్రూర మృగం ఉంది అక్కడ, ఎలుకబంటి. అంతేగా? 36వ వచనం చూద్దాం. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులేని ఫిలిష్తీయుడు వాటిలో ఆ ఎలుకబంటిలా లేదా సింహం అలా చీల్చి చండాడుతానంటున్నాడు. అంటే శత్రు భయం అంటే తెలియని వాడు దావీదు. శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన వాడు దావీదు. ఎప్పుడైతే చిన్న రాడుతో గొలియాతును పడగొట్టాడో ఫిలిష్తీయుల సైన్యం అంతా ఒక్కసారి అడుగు వెనక్కి వేసింది. భయపడ్డారు. మన నాయకుడు పడిపోయాడు. అంతడు తాగలేదు. పరుగున వెళ్ళి అతడు వరలో నుంచి అతని కత్తిని తీసి గొలియాతు తల తెగ నరికేశాడండి దావీదు. ఆ చిన్న యవనస్తుడు, ఒక బాలుడు, ఒక మహాబలాఢ్యుణ్ణి, శత్రు సైన్య నాయకున్నే లేపేశాడంటే ఆ ఫిలిష్తీయుల సైన్యం అంతా అడుగు వెనక్కేసింది. పరుగిక. అంటే ఎంత ధైర్యవంతుడు! శత్రు సైన్యమునికే వణుకు పుట్టించినవాడు. ఇశ్రాయేలు చరిత్రలో దావీదు వంటి రాజు మరొకడు లేడనే నానుడుంది. దావీదు కత్తి పడితే 10,000 మంది తెగిపడాలి అన్నంత బలాఢ్యుడు, ధైర్యవంతుడు. శత్రువులకి వణుకు పుట్టించిన దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడండి? మొదటి వచనం మళ్ళీ మనం మొదటి చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథం 64వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దేవా, శత్రువులు నన్ను చుట్టుముట్టుతున్నారు, నాకు భయంగా ఉందయ్యా. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడయ్యా. ఒకప్పుడు శత్రువును తరిమి కొట్టినవాడు, శత్రువుని చంపినవాడు, శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు చిన్నప్పుడే యవనస్తుడిగా ఉన్నప్పుడే అంత ధైర్యవంతుడిగా ఉన్నాడే, శత్రువును తెగనరికాడే, కత్తి పడితే 10,000 మంది తెగిపడ్డారే, గొర్రె పిల్లని ఎత్తుకెళ్తుంటే సింహాన్ని చీల్చి చండాడేశాడే, ఎలుక బంటిని తరిమి చంపాడే. అలాంటి దావీదు దేవునికి ప్రార్థిస్తూ, దేవా నా ప్రాణమును శత్రువుల నుండి కాపాడయ్యా అని అడుగుతున్నాడంటే ఏం జరిగింది? ఎందుకు దావీదు ఇలా అయిపోయాడు? ఎందుకు దావీదుకి ఇంత భయం పట్టుకుంది? ఎందుకు దావీదు ఇంత పిరికివాడిగా మారిపోయాడు? ఏం జరుగుంటుంది? ఇంకా క్రిందకు చదివితే 2వ వచనం, కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టయ్యా అంటున్నాడు. కీడు తలపెడుతున్నారు నాకు, కీడు తలపెట్టేవారు కుట్రలు పన్నుతున్నారు నా మీద. అంతేకాదు, వారు చేసే అల్లరిని తట్టుకోలేకపోతున్నాను తండ్రి, నన్ను దాచిపెట్టయ్యా అంటున్నాడు. ఏంటండి ఇలా అయిపోయాడు దావీదు? ఇలా అయిపోయాడండి దావీదు. ఎందుకు ఇలా అయిపోయాడు? ఇంకా కిందకి చదివితే 3వ వచనం, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఎవరైనా ఇతని గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. అంటే మానసికంగా కూడా వీక్ అయిపోయాడు, బలహీనుడైపోయాడు. నిండు యవ్వనుడిగా ఉన్నప్పుడు ఆత్మలో రోషం కలిగి ఉన్నాడు, మానసికంగా చాలా బలవంతుడిగా ఉన్నాడు, మనోధైర్యం ఎక్కువ దావీదుకి. అలాంటి వ్యక్తి అతని గురించి ఎవరెవరో మాట్లాడుకుంటుంటే కృంగిపోతున్నాడండి. ఏంటి మహారాజుకి ఈ పరిస్థితి? ఇశ్రాయేలులో గొప్ప పేరెన్నిక కన్న రాజు దావీదు, అలాంటి వ్యక్తి దేవునికి ఎలా మొర్ర పెడుతున్నాడు? ఏంటి ఏమైంది? ఏమై ఉంటుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనమంతా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితిని దేవుడు మనకిచ్చాడు.
ధైర్యంగా రొమ్ము విడిచి తల ఎత్తి నేను క్రైస్తవుని అని చెప్పుకునే గొప్ప ఆధిక్యత తన జీవగ్రంథాన్ని అనుసరిస్తే ఏర్పడే పరిస్థితిని దేవుడు మనకిచ్చాడు. పాపముల నుండి, శాపముల నుండి, అపరాధముల నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనలను పవిత్రులుగా చేసి పరిశుద్ధులు అనే గొప్ప పేరును మనకిచ్చాడు. మనమెవరం? క్రైస్తవులుగా మనమెవరం? పరిశుద్ధులు. మనం పట్టుకున్న గ్రంథము పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు ఈ పేరు, ప్రపంచంలో ఏ పుస్తకానికి లేదు ఈ పేరు, పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన వారు ఎవరై ఉండాలి? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే మాటలా? ప్రపంచంలోనే గొప్పవారు వాళ్ళు. పరలోకపు తండ్రి పిల్లలం మనమంతా. క్రైస్తవులుగా మనకెంత ఆధిక్యత అంటే దేవుని బిడ్డలారా, మనము గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఏమండి, ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలున్నా మనోధైర్యం లేదనుకోండి, మానసిక ప్రశాంతత లేదనుకోండి, ఆ జీవితం వృధా. కానీ ఈరోజు మన పరలోకపు తండ్రి మనకున్నాడనే ఒక మనోధైర్యం, ఆయన ఈ భూమి మీద మనల్ని పేదలుగానో, మధ్యతరగతి కుటుంబాలుగానో, లేదా ఈ సృష్టిలో మనుషులలో వారిలో ఒకరిగా మనల్ని విడిచిపెట్టేశాడని మీరు అనుకుంటున్నారేమో. కానీ మన వైభవం చాలా గొప్పది, నీ భాగ్యము చాలా గొప్పది. అలాంటి నీవు చర్చిలో కూర్చుని ఏడుస్తూ కన్నీటితో ప్రార్థిస్తున్నావంటే ఏదో జరిగింది. గొప్పవాడిగా, గొప్పదానిగా సృష్టిలో మిగిలిన మనుషులందరికంటే ఒక ఆధిక్యత కలిగిన నీవు దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ, దేవా నన్ను కాపాడు, దేవా నాకు ప్రాణభయము, దేవా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, దేవా ఇలా జరుగుతుందని నువ్వు ప్రార్థిస్తున్నావంటే ఏదో జరిగింది నీ జీవితంలో. అందుకే కృంగిపోతున్నావు, అందుకే కన్నీరు కారుస్తున్నావు, అందుకే దేవునిని గోజాడుతున్నావు. ఊరకనే నువ్వు కన్నీరు కార్చడం లేదు, ఏదో బాధ నిన్ను వెంటాడుతుంది, ఏదో జరిగింది నీ జీవితంలో. అందుకే ఆనందంగా, టీవీగా, దర్జాగా, గొప్పగా ఉన్న నువ్వు మోకరించి ప్రార్థించి దేవుని సన్నిధిలో గోజాడుతూ, దేవా వాళ్ళ నుండి నన్ను కాపాడు, వీళ్ళ నుండి నన్ను కాపాడు, వాళ్ళ మాటలు భరించలేనంత కఠినంగా ఉన్నాయి, నన్ను దాచిపెట్టు, కుట్రలు పన్నుతున్నారు, నన్ను నీ వెనకే దాచిపెట్టు అని ప్రార్థిస్తున్నామంటే నీ జీవితంలో ఏదో జరిగింది. అంతగాను కృంగిపోయి, అంతగాను దిగజారిపోయావంటే ఏదో నీ జీవితంలో జరిగింది. దావీదు జీవితంలో కూడా జరిగింది. చూద్దామా ఏం జరిగింది? మీ అందరికీ తెలిసిన సంగతే. ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి, దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నాడు దావీదుతో, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? గొప్పవాడైన దావీదు, శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన దావీదు, శత్రువులనే పరుగు పెట్టించిన దావీదు, సింహాన్ని చీల్చి చెండాడిన దావీదు, ఎలుకబంటిని చీల్చి చంపిన దావీదు, ప్రజలందరి చేత, లక్షలాది మంది ఇశ్రాయేలీయుల చేత దావీదు కట్టిపడితే 10,000 మంది తెగిపడతారని జేజేలు పలుకుతూ రాజాజయము రాజాజయము, రాజాతి రాజా, రాజమార్తాండని గాన ప్రతిగానాలు చేసిన మనుషులందరిలో గొప్పవాడుకున్న దావీదు చెడుతనము చేశాడట. నీవు చేసిన చెడుతనం నీకున్న గొప్పను దిగజార్చేస్తుంది. నీవు చేసిన చెడుతనం నీకున్న ఉన్నతమైన స్థితి నుండి నిన్ను పాతాళానికి లాగేస్తుంది. దావీదే మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. దావీదుని పెట్టాడు దేవుడు నీవు అలా మారకుండా ఉండడానికి. దావీదు చరిత్రను ఎందుకు రాచి పెట్టాడో తెలుసా? ఈరోజు ఈ మాటలన్నీ చదివిన మతోన్మాదులు కూడా క్రైస్తవ్యాన్ని, బైబిల్ని, యెహోవాను, దేవునిని వ్యతిరేకిస్తున్నారు, దేవునిని తోలనాడుతున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, భూత పుస్తకం అంటున్నారంటే కారణం దేవుడు మన కోసం ఇన్ని నిందలు పడుతున్నాడు. మనము తెలుసుకోవాలనేది రాసి ఉంచాడు. అది రాయకుండా దేవుడు ఉంచొచ్చు, కానీ ఆయన నమ్మిన నీవు ఇది చదువుకుని అలా మారకుండా ఉంటావని నీ కొరకు రాసి పెడితే, దాచిపెడితే నీవు కూడా ఆయనను అవమానింపబడడానికి కారకుడు అవుతున్నావు. దేవుని కుమారుడా, ఇలాంటి సంగతులు రాయకుండా దాచిపెట్టవచ్చు కదా దేవుడు. దావీదు చేసిన పాపాన్ని ఎందుకు రాసి పెట్టాడు? అందరూ చదువుకునేటట్టుగా ప్రపంచమంతా ఎందుకు కనబరిచాడు? మతోన్మాదులు హేళన చేస్తారని తెలియదు ఆయనకి, తెలుసు. దుర్మార్గులు దూషిస్తారని తెలియదా? తెలుసు ఆయనకి. అయినా ఎవరు నన్ను దూషించినా, ఎవరు నన్ను హేళన చేసినా, ఎవరు నన్ను తృణీకరించినా, నన్ను నమ్మిన నా పిల్లలు పరిశుద్ధులుగా జీవించాలంటే దావీదు చరిత్ర నేను ఉంచాలనుకున్నాడు దేవుడు. దావీదు చేసిన మంచిని ఉంచాడు, దావీదు చేసిన చెడును కూడా రాయించి పెట్టాడు. దావీదు జీవితంలో ఒక చిన్న తప్పు చదువుదామండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి?
హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతనిని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగుతుంది. గొప్పగా బ్రతికిన దావీదు జీవితం, గొప్పగా జీవించిన దావీదు చరిత్ర అతడు చేసిన పాపంతో కూలిపోయిందండి, పాతాళానికి దిగిపోయింది. దేవుని బిడ్డలారా, ఏం చేశాడట? ప్రొద్దుగుంకు వేళ మేడ మీద అటు ఇటు తిరుగుతున్నాడట. అప్పుడు స్నానం చేస్తూ ఒక ఆమె కనబడిందట. అప్పుడే ఎందుకు పుట్టింది నీకు అంటే, అప్పటి వరకు నువ్వు చూచే చూపు ఒకలా ఉంది, ఆ సమయంలో ఆమె స్నానం చేస్తుండగా చూచిన చూపు మరోలా ఉంది. అవే కళ్ళు ధర్మశాస్త్రాన్ని చూచిన కన్నులు, దేవుని శక్తిని చూచిన కన్నులు, అవే కళ్ళు పరిశుద్ధతను కలిగిన కన్నులు. ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూచిన ఆ చూపును నువ్వు మరల్చుకుని, నా రాజ్యంలో ఒక కుమార్తె పరాయి పురుషునికి భార్య అని అనుకోకుండా నువ్వేం చేసావు? మోహించావు. ఆమె పరాయి వ్యక్తి, నీ సైనికుడు, నీ సైన్యంలో ఒక సైనికుని భార్య అనే సంగతి తెలిసి కూడా నీకు నమ్మకస్తుడైన సైనికుడు అతడు. ఎంత నమ్మకస్తుడు అంటే అండి, ఊరియా భార్య గర్భవతిగా ఉంటే భార్య దగ్గర ఉండకుండా రాజు దగ్గరే సైన్యంతో కలిసి పడుకునేవాడండి. ఇంకెంత నమ్మకస్తుడంటే, యోవాబుని పిలిచి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో ఏముందో తెలుసా? ఊరియా కొట్టబడి చంపబడినట్లు శత్రు సైన్యానికి ముందు వరుసలో నిలబెట్టు అని యోవాబుకు ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఊరియా చేతికిచ్చే పంపించాడు. తన మరణ శాసనాన్ని తానే తీసుకెళ్తున్నాడండి ఊరియా. ఆ లెటర్ విప్పు చదివితే తన చావే రాసిపెట్టుంది అందులో, కానీ చదవలేదు. ఎంత నమ్మకస్తుడు చూడండి రాజుకి, ఎంత నమ్మకస్తుడు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ లెటర్ తాను పట్టుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు ఓపెన్ చేసి చదివాడు. యోవాబు, ఈ ఊరియా, ఈ లెటర్ తెచ్చిన వ్యక్తి చంపబడాలి అని రాసింది అందులో. ఎక్కడ యుద్ధానికి వస్తున్న అమ్మోనీయులు, ఎక్కడ బలాఢ్యులు ఉంటారో ఆ బలాఢ్యులు శత్రు సైన్యం ఉన్న చోట ఇతను ముందు పెట్టు, అతడు కొట్టబడి చంపబడాలి అని రాశాడండి దావీదు. యోవాబు అలా ఓపెన్ చేసి చదివి ఊరియాని కింద నుంచి పైకి చూశాడు. రాజుకు నమ్మకస్తుడు ఇతడు కూడా, కాబట్టి చెప్పలేదు. అరే ఊరియా, నిన్ను చంపమని ఉందిరా ఈ లెటరు, పారిపోరా అని అనలేదు. రాజు మాటకు శిరస వహించి, మనసులో ఏమనుకున్నాడో తెలియదు యోవాబు, అమాయకుడైన మంచివాడైన నమ్మకస్తుడైన ఊరియా చంపబడడానికి దావీదు కారణమయ్యాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అలా చంపాలనుకున్నాడో తెలుసా? అతని భార్యను సొంతం చేసుకోవాలి. ఇప్పుడు పాపమా కాదా? నేరమా కాదా? ఘోరమా కాదా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఒకరిని భార్యను మోహించడమే కాకుండా ఆమె భర్త చచ్చిపోవాలి, చంపబడాలి, చంపేయాలనుకున్నాడంటే అతని మనసులో మోహించగా ఎంత క్రూరత్వం ఏర్పడింది చూడండి దేవుని బిడ్డలారా. ఈరోజు సమాజంలో ఎన్నో హత్యలు చూస్తున్నాం మనం. ప్రియుడితో కలిసి తన భర్తను చంపేసిన భార్య, ప్రియురాడితో కలిసి తన భార్యను చంపేసిన భర్త కదా? అవునండి, ఇది చంపేసుకోవడమే అంటే అక్రమ సంబంధం, వ్యభిచారం, మోహం, జారత్వం, అడ్డొచ్చిన వారిని అంతమొందించాలని ప్రేరణిస్తుందన్నమాట. మనం ఎదుటి వారిని కోరుకోవడమే కాకుండా కోరుకున్నది దక్కకపోతే, కోరుకున్నవాడు దక్కకపోతే అడ్డొచ్చిన వారిని అంతమొందించాలన్నంత భయంకరమైన తత్వం నేర్పిస్తుంది అన్నమాట వ్యభిచారం. దావీదు అదే చేశాడు దేవుని బిడ్డలారా, అదే చేశాడు. ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ప్రముఖమైన ఆజ్ఞలు ఇవి. వ్యభిచారించవద్దు, నరహత్య చేయవద్దు. ప్రధానమైన ఆజ్ఞలలో 2 ప్రధానమైన ఆజ్ఞలను ధిక్కరించాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను ధిక్కరించాడు దావీదు. ధిక్కరించి దేవుడే, ఆ సమయంలో దేవుడు గుర్తురాలేదు, ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, దేవునికి లోబడి బ్రతికేవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని నిత్యము కొనియాడేవాడు. 24 అవర్స్ దేవుని ఆలోచనలతోనే ఇశ్రాయేలుని పరిపాలించిన దావీదు ఒక్క స్త్రీ స్నానం చేస్తుంటే చూచి చేంజ్ అయిపోయాడా? అవును, అంత భయంకరమైనది. నీ కన్న తండ్రి నుండి నిన్ను దూరం చేసేసే భయంకరమైన పాపం వ్యభిచారం. నీ కన్న తండ్రి మీద ఉన్న మనసునంతటిని ఆయన మీద లేకుండా పాతాళానికి తొక్కేసేది వ్యభిచారం అనే పాపం. భయంకరమైన తత్వం అది. దాని బారిన పడి ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అది బయటపడిన రోజు ఎంత అవమానమో వాళ్ళకే తెలుస్తుంది. అది వాళ్ళకే తెలుస్తుంది. చేసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది పాపం, కానీ అది నిన్ను వదలదు. ఒక్కసారి నువ్వు అడుగు పెట్టావో నిన్ను వదలదు. అది పట్టుకునే ఉంటుంది నిన్ను.
పొంచి ఉంటుంది వాకిట, నువ్వు దాని మీద స్వారీ చేస్తావు, ఏలుతావు, నిన్నేలుతుంది అది నిన్నేలుతుంది. ఒక్కసారి నువ్వు అడుగు పెట్టావో ఆ పాప కోపంలోనికి బయటికి రావడం చాలా కష్టం. జీవితాలే నాశనం అయిపోతాయి దేవుని బిడ్డలరా. దావీదు చేసిన చెడుతనం, ఒక స్త్రీని మోహిస్తే అడ్డుగా ఉన్న ఆమె భర్తను కూడా అంతమొందించాలనే క్రూరత్వం చోటు చేసుకుందంటే దావీదులో. అది క్షమించరాని పాపమేనన్నమాట. అయినా దేవుడు క్షమించి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు గనుక అప్పటికి క్షమించిన బ్రతికినంత కాలము నువ్వు దుఃఖమే అనుభవించాలన్నాడండి. నీ ఇంటి వారి వలనే నీకు బాధలు ఎదురవుతాయి, నీ వారి వలనే నీకు ఆపదలు ఎదురవుతాయి అన్నాడు. గొప్పగా బ్రతికిన రాజు దేవుని సన్నిధిలో కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాడు, దేవా నా మొరను ఒక్కసారి ఆలకించయ్యా. దావీదు పాపం చేశాక అతడు ప్రార్థన చేస్తుంటే ఆ కన్నీరు కట పరుపు తేలియాడే అంత కన్నీరు కార్చాడటండి. అంత వేదన పాపం చేస్తే, అంత వేదన అనుభవించాలా? పాపం చేస్తే అనుభవించాలి. బ్రతికినంతకాలం వేదన అనుభవించాలి, బ్రతికినంతకాలము దుఃఖమే, బ్రతికినంతకాలము నిందలే, బ్రతికినంతకాలం నిన్ను వేలెత్తి చూపించేవారే, బ్రతికినంతకాలం నీ వారే నీకు దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయి. నువ్వు ఒక్కసారి పాపం చేస్తే ఆ పాపమే నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది దేవుని బిడ్డలారా. దావీదు జీవితమే మనకి కళ్ళెదురుగా దేవుడు చూపించాడు. చూచినా చదువుకున్నా మనకు పట్టలేదండి. ఆ సమయంలో ఒక స్త్రీని చూడగానే దావీదు ఇలా అయిపోయాడు కదా, అమ్మో అని జాగ్రత్త పడే క్రైస్తవుడు లేడు. దొరికిందే అవకాశం పాపం దూకేస్తున్నారు పాపం చేయడానికి. దేవుని బిడ్డలారా, గొప్పగా బ్రతికిన దావీదు జీవితం ఎందుకు అలా దిగజారిపోయిందో తెలుసా? వ్యభిచారం అనే ఒక పాపం. అంతటి తాకకుండా ఆమె భార్యను చంపించిన వైనం దావీదు జీవితంలో చోటు చేసుకుంది కనుక దేవుడు పెట్టిన శాపం. నువ్వు బ్రతికిన దినములన్నీ నీ ఇంటి వారి చేత నీకు యుద్ధం తప్పదు. ఇప్పుడు రండి మన పాఠానికి. ఫస్ట్ చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనం, దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కాపాడయ్యా, కాపాడు తండ్రి. శత్రు భయము నన్ను వెంటాడుతుంది, నా ప్రాణం ఎక్కడ తీసేస్తారని నాకు భయం వేస్తుంది తండ్రి, నన్ను కాపాడు తండ్రి, నా మొర ఆలకించు తండ్రి అని దావీదు గోజాడుతున్నాడండి. దేవుని బిడ్డలారా, అతని పరిస్థితి అలా మారిపోవడానికి కారణం, ప్రజలు అతనిని వేలెత్తి చూపించడానికి కారణం, ప్రజలు కుట్రలు పన్నడానికి కారణం, దుష్టక్రియలు చేయవారు అల్లరి చేయడానికి కారణం, ఎవడబెడితే వాడు నోటికి వచ్చినట్టు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడడానికి కారణం దావీదు చేసిన పాపం. ఈరోజు దావీదును బట్టి మతోన్మాదులు కూడా ఈరోజు దేవుని నిందించే పరిస్థితి వచ్చింది. అయినా పర్వాలేదు, క్రీస్తును నమ్మిన నా బిడ్డలు, ఈ గ్రంథం కలిగిన నా బిడ్డలు దావీదు జీవితం చదువుకుని మారుతారని, ఇక పాపం చేయకుండా ఉంటారని తండ్రి మన కోసం ఆలోచించాడర్రా. ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. గొప్పగా బ్రతికిన నీ జీవితంలో, ఉన్నతంగా బ్రతికిన నీ జీవితంలో, తలెత్తుకుని బ్రతికిన నీ జీవితంలో, ఆనందంగా ఉన్న నీ జీవితంలో కన్నీరు దుఃఖం నిన్ను వెంటాడుతుందంటే ఆలోచించు, నీవేదో దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదో చేసి ఉంటావు. ఆనందంగా ఉన్న, ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ ఇబ్బందులు, ఏంటి నాకు ఈ కన్నీరు, ఏంటి నాకు ఈ వేదన, ఎందుకు నాకు మానసిక ప్రశాంతత లేదు, ఎందుకు నేను దేవుని వాక్యం చదవలేకపోతున్నాను, ఎందుకు ఆశీర్వాదాలు నేను పొందుకోలేకపోతున్నాను, ఎందుకు దేవుని నుండి మేలును అనుభవించలేకపోతున్నాను, ఏంటి నాకు ఈ బాధ అని ఒక్కసారి నువ్వు మనసు పెడితే నీవు చేసిన పాపమే అందుకు కారణంగా కనబడుతుంది. అది విడిచిపెట్టకుండా ఆదివారం మన చర్చిలో కూర్చుని మరలా కన్నీరు కారుస్తాం. తదుపరి రోజు నుంచి మరలా యథారాజ తదా ప్రజ అన్నట్టు మరలా పాపకోపంలోనికి మరలా వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం. మరలా మామూలే జీవితం, మరలా ఆదివారం వస్తాం, మరలా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు నన్ను క్షమించేస్తున్నాడు అనుకుంటున్నావు. క్షమించిన తర్వాత మరలా మానకుండా మరలా పాపం చేస్తున్నావు. ఇక దేవుడిని మొర వినకుండా ఉండే పరిస్థితి నువ్వే కల్పించుకుంటున్నావు. చిన్నవాడు కూడా రాడు చేత పట్టుకుని వచ్చాడు వ్యభిచారం చేసిన ఆమెను కొట్టడానికి. ఇటు అంత నీచమైన పాపమా? అవును, వ్యభిచారం అనేది ఒక భయంకరమైన నీచమైన పాపం. అది చేసేటప్పుడు ఆనందంగా ఉండొచ్చేమో కానీ ఒక భయంకరమైన పాపం అది. ఈరోజు సిగ్గు లేదు సమాజంలో, చాలామంది బహిరంగంగా బరి తెగించి మరీ చేస్తున్నారు. సిగ్గు లేని జనాంగం చాలామంది ఉన్నారు. క్రైస్తవ్యమా, నీకైతే సిగ్గుంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది నీ దగ్గర. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని సన్నిధిలో
దేవుని సన్నిధికి వచ్చి కూడా కనుసైగలు, దేవుని సన్నిధికి వచ్చి కూడా మోహపు చూపులు, దేవుని సన్నిధికి వచ్చి కూడా అబ్బబ్బబ్బా. మన జీవితాలు ఒక్కసారి పరీక్షించుకుంటే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నావంటే అదేంటో తెలుసా? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధులే కూర్చోవలసిన స్థలం. నా సన్నిధి పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధుణ్ణి, నా సన్నిధి పరిశుద్ధమైనది, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? నువ్వు చేయి, పాపం చేయి, కానీ నువ్వు చేసిన పాపమే నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది, నిన్ను తలెత్తుకోకుండా చేస్తుంది, నీ దేవునికి కాకుండా చేస్తుంది, నీ కొరకు ప్రభు త్యాగం చేసిన ఆ త్యాగానికి విలువ లేకుండా చేస్తుంది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటట? చారత్వానికి దూరంగా ఉండు, నువ్వు పరిశుద్ధుడిగా జీవించగలవు, నువ్వు పరిశుద్ధురాలుగా జీవించగలవు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మన జీవితాలు బాగుండాలంటే, దేవుడి నుండి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుడు మన కొరకు దాచించిన మేలులన్నీ మనం అనుభవించాలంటే, ఆయన చెంత ప్రశాంతముగా, మనశ్శాంతిగా, ఆరోగ్యముగా, ఆనందంగా జీవించాలంటే మనము చెడుతనము చేయకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే నువ్వు చెడుతనం చేయకుండా పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా జీవిస్తావో ఆశీర్వాదాలన్నింటినీ దేవుడు నీ సొంతం చేస్తాడు. దాచి ఉన్న మేలులన్నీ నీ కుటుంబానికి ఇస్తాడు, నేను ఆనందంగా ఉంచుతాడు, నీ పిల్లలు 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 వర్ధిల్లుతారు. ఇది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్ల కొలది నీ ఆర్థిక స్థితిగతులు మారుతాయి, నీ అవసరాలు తీరుతాయి, నీ ఇబ్బందులు తొలగిపోతాయి, నీ కన్నీరు తొడవబడుతుంది. ఎప్పుడో తెలుసా? నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్నప్పుడు, నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తున్నప్పుడు. ఇవేమి కాకుండా నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఆశీర్వదించడు. నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థన చేసిన నీ స్థితి అలాగే ఉంటుంది. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదనుకుంటావు, కానీ నీ పాపము దేవుడి నుండి ఆశీర్వాదం రాకుండా చేసేస్తుంది, అడ్డుగా ఉంటుంది దేవునికి నీకు. కాబట్టి నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈ రాత్రి నువ్వు ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉండాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధుని చెంత, పరిశుద్ధుడైన దేవుని చెంత పరిశుద్ధునిగా మీరు జీవించాలి. ఆయన నుండి సమస్త మేలులు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు అలా మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.